బ్రేకింగ్ న్యూస్ శ్రీశైలం మల్లన్న ఆలయం దగ్గర డ్రోన్లు కలకలం సృష్టించాయి. ఆలయం పరిధిలో డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆలయ అధికారులు సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. డ్రోన్లు పట్టుకుని సీసీ కంట్రోల్ రూమ్ కు తరలించారు. తణుకు మండలం దువ్వ నుంచి వచ్చిన రమేష్ అతని స్నేహితులు కలిసి ఆలయంపై డ్రోన్ల కెమెరాలు ఎగురవేశారు. శ్రీశైలం మల్లన్న ఆలయం దగ్గర డ్రోన్లు కలకలం సృష్టించాయి. ఆలయం పరిధిలో డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆలయ అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది తీసుకుని డ్రోన్లు పట్టుకుని సీసీ కంట్రోల్ రూమ్ కు తరలించారు అధికారులు. తణుకు నుంచి వచ్చిన దువ్వ రమేష్ అలాగే అతని స్నేహితులు కలిసి ఆలయంపై డ్రోన్ కెమెరాలు ఎగురవేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. శ్రీశైలం మల్లన్న ఆలయంపై డ్రోన్ల ఎగురవేతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, అసలు ఎందుకు ఈ విధంగా డ్రోన్లు ఎగురవేశారు, గల కారణాలేంటి? ప్రసన్న, మరోసారి భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలోనే డ్రోన్ కలకలం రేపింది అని చెప్పుకోవచ్చు. నిన్న స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో అక్కడ తణుకు నుండి వచ్చినటువంటి రమేష్ అతని స్నేహితులు డ్రోన్ కెమెరాను ఆలయ సమీపంలోనే ఎగురవేసినట్లుగా తెలుస్తా ఉంది. డ్రోన్స్ ఏవైతే ఎగురుతున్నాయో ఆ డ్రోన్స్ ఎగురుతున్నటువంటి క్రమంలో దాదాపుగా 20 నిమిషాల నుండి కూడా డ్రోన్స్ ఎగురవేస్తూ ఉన్నారు. ఎగురవేసిన తర్వాత దాదాపు 20 నిమిషాల డ్రోన్ ఎగురవేసిన తర్వాత 12 నిమిషాల ఫీడ్ మొత్తం కూడా అందులో రికార్డ్ చేసినట్లుగా పోలీసులు వారిని అదుపులో తీసుకున్న తర్వాత ఈ బయటపడినట్టుగా తెలుస్తా ఉంది. అయితే డ్రోన్ సంబంధించి ఎందుకు రికార్డ్ చేశారు, సమీపంలో ఎలాంటి డ్రోన్స్ వీటిని అనుమతి లేదు, ఎందుకు ఎగిరేశారంటూ కూడా అక్కడ ఉండే స్థానిక సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత ఆలయ సంబంధించిన డ్రోన్లను ఎక్కడైతే ఫుటేజ్ ఎక్కడి నుండి ఆ డ్రోన్స్ ని ఆపరేట్ చేస్తున్నారు అనే కోణంలో ఆపరేట్ చేసే వ్యక్తుల్ని ఆలయ సంబంధించినటువంటి డ్రోన్లను ఎగురవేసిన తర్వాత వారు ఎక్కడున్నారో తెలుసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి వారిని అదుపులో తీసుకొని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఇప్పటికే అక్కడ ఉండే స్థానిక సిఐకు అప్పచెప్పారు. అక్కడ ఉండే ఆ యువకుల కారుతో పాటు డ్రోన్ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు ఈ యొక్క డ్రోన్ ని ఎగరవేశారు అనే కోణంలో అడిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే కొత్తగా డ్రోన్ తీసుకున్నాము, డ్రోన్ ను కొత్తగా తీసుకున్న తర్వాత ఏ విధంగా ఫుటేజ్ వస్తుంది అనే కోణంలో కూడా పోలీసులకు ఆన్సర్ చెప్పినట్లుగా తెలుస్తుంది. చూడాలి పోలీసులు ఎలా ముందుకు తీసుకెళ్తారనే కోణంలో చూడాలి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.